చేయాలా, లేదంటే ఆ జాతుల పక్షాన నిలబడ్డందుకు ఆత్మగౌరవంగా బతకండి చెప్పినందుకు ఆయనని బర్తరఫ్ చేయాలని నేను ఇవాళ సోదరు మందకృష్ణ మాదిగ గారిని అడగదలుచుకున్నా. సో ఇవాళ మీరు ఏది మాట్లాడినప్పటికీ కూడా కింది వర్గాల గురించి మాట్లాడతారని సమాజం అనుకుంది. కానీ నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలతో మీ ఎజెండాలో ఇంకేదో ఎజెండా ఉందని, అది బహిరంగ ఎజెండా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు చేసినటువంటి పోరాటం, నిన్న పెట్టిన ఒక ప్రెస్ మీట్తో మీరు చేసిన ఉద్యమం, మీరు చేసిన పోరాటం కూడా నీరుగారిపోయే పరిస్థితి మీరే తెచ్చుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి మాదిగ జాతి బిడ్డలకి కూడా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు సమయంలో 7% ఉంటే ఇవాళ ఆ పర్సంటేజు 9.8కు చేరింది. ఏబిసి 3గా డివైడ్ చేసిన దాంట్లో సి కేటగిరీలో కూడా మాదిగ ఉపకులస్తులకి 1.12% వాటా ఇక్కడ కూడా మాదిగలకే న్యాయం జరిగింది. అట్లాగే గ్రూప్ 1 అంటే ఫస్ట్ గ్రూప్ ఏదైతే చేశారో దాంట్లో కూడా ఆ జాతి బిడ్డలకే దాదాపుగా వాళ్ళకి ఇక్కడ 77.57 ఉంటే వాళ్ళకి కూడా ఇక్కడ న్యాయము ఉపకులాలకే ఇక్కడ చేరింది. సో ఓవరాల్గా ఇక్కడ మీరు గమనించినట్లయితే 9.8 వచ్చినాక దాన్ని అక్కసిగా, అంటే మందకృష్ణ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే కింది వర్గాలని కూడా పైకి తీసుకురావడానికి ఇష్టం లేదు, ఇంకా పోరాటాలే చేయాలా, ఈ పోరాటాల్లోనే మీరు మలగాలనే విధంగా అన్న భాష ఉన్నదని నాకు అర్థమైంది. కాబట్టి ఇలాంటివి వక్రీకరణ ఉంటే సరి అయిన సందర్భంలో, అసలు వాస్తవానికి దామోదరాజన మనకు చాలామందికి తెలియదు, పని చేయడమే తెలుసు తప్ప ఆ పని నేను చేసిన చెప్పుకునే తత్వం అయినది కాదు. కాబట్టి ఈ సమాజానికి అర్థం కావాలి, ఎప్పుడూ కూడా ఏ జాతి వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడడం తెలియదు. మంచిగా చదవండి, పరిజ్ఞానం పెంచుకోండి, దానితో పాటుగా ఇవాళ ఈ సమాజంలో నువ్వు ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని బతకమని చెప్పేటువంటి నేచర్, అలాంటి వ్యక్తి పైన మీరు చేసినటువంటి ఆరోపణలు సరి అయినది కాదు. మీ ఆరోపణలు వెనక్కి తీసుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఇనిషియేట్ తీసుకొని తను చేసినటువంటి పనులను చాలా సీరియస్గా మంత్రిగా తను అన్ని విషయాల్లో సహకరిస్తూ ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో మనం సహకరించాల్సింది పోయి